అక్కడ మా వాళ్ళు ఋషులందరూ వచ్చి దీనంగా మమ్మల్ని బతికించండి, మనం రక్షించండి. ఏంటి మీకు ఇంత భయం ఏంటి, ప్రాణ భయం ఏంటి, దేహ భయం ఏంటి, ఇట్లా వైరాగ్యమా ఇది అని అన్నారు. వాళ్ళంతా చూపెట్టారు. అక్కడ అన్ని గుట్టలుగా ఉన్నాయి, శరీరాలు, అదే శవాలు గుట్టలు, ఎముకల గూళ్ళు. అంటే వాళ్ళు అన్నారు, ఓ మహాప్రభు, చనిపోతామని భయం కాదు, ఈ దేహం అతి దుర్లభంగా వస్తుంది, జ్ఞానం ఈ దేహం ఉండగానే సంపాదించుకోవాలి. మళ్ళా చచ్చిపోయాక మళ్ళీ జ్ఞానం వస్తుందో, ఆ బుద్ధి వస్తుందో, ఎక్కడ పుడతామో, మళ్ళా అంత వయసు రావాలి, ఆ పరిణామం ఇదంతా ఇది తెలియదు. అంటే ఇప్పుడు ఈ శరీరం ఉండగా ఈ బుద్ధితో ఈ జ్ఞానం నేను ఇప్పుడే సంపాదించుకుంటే మరి మేలని, అందుకని బతకాలని, కానీ ఏదో మళ్ళీ ఉండి సాధిస్తామని కాదని అడిగారు. అది రాములు వారు సంతోషపడ్డారు. ఇదే కథ. ఇప్పుడు ఇది మనం దీనికి ఆపాదించుకుంటే భగవాన్ ఇప్పుడు చెబుతున్నాం ఇక్కడ ఎంత